Hey guys, once again welcome back to my YouTube channel. అండ్ ఈరోజు సెప్టెంబర్ 11th నైట్ 11:30 అవుతుంది. రేపు సెప్టెంబర్ 12th ఎర్లీ మార్నింగ్ 8 o'clock డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ షో ఉంది. టికెట్ బుక్ చేసుకున్నాం నేను మా కజిన్. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా మూవీ చూడడానికి. ఫ్రమ్ మార్చ్ 1st మనకి అనౌన్స్మెంట్ వచ్చింది ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ. అప్పటి నుంచి మూవీ ఎప్పుడు చూడాలి అసలు అదొక సైక్లో ఉంది. ఈ గ్యాప్లో జినుట్సు ఆ రఫ్ లుక్ ఏదైతే ఉందో అసలు ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ లుక్ చూడాలి, ఎప్పుడెప్పుడు జినుట్సుని యాక్షన్లో చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అసలు రేపు మార్నింగ్ 8 o'clock షో అంటే అసలు నాకు నిద్ర కూడా రావట్లేదు లిటరలీ. సో నేను మా కజిన్ మూవీ ఎప్పటి నుంచో చూడాలి అని వెయిట్ చేస్తున్నాం. సో లిటరలీ ఆఫ్టర్ మోర్ దెన్ 4 months, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో లిటరల్గా 5 months నుంచి నేను నా కజిన్ వెయిట్ చేస్తున్నాం మూవీ ఎప్పుడు చూడాలని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవరికైతే యానిమీ అంటే కార్టూన్లో చూస్తారో వాళ్ళందరికీ సెప్టెంబర్ 11th నుంచి ఒక లెక్క, సెప్టెంబర్ 12th నుంచి ఒక లెక్క ఉంటుంది. డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ద్వారా యానిమీ అంటే ఏంటో లిటరల్గా ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. యానిమీ అంటే కార్టూనా, 2D యానిమేషన్, 3D యానిమేషన్, అది అసలు ఏందో తెలియకుండా యానిమీ అనగానే కార్టూన్ అంటారు కదా, వాళ్ళందరికీ ఒక్క మూవీ ఆన్సర్ చెప్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ టుమారో. సో ఇప్పుడు నైట్ 11:30 అవుతుంది. రేపు మార్నింగ్ తొందరగా లేచి భద్రాచలం ట్రావెల్ చేసి ఉదయ్ భాస్కర్ థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నాం. మార్నింగ్ 8 o'clock షో ఉంది. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద మార్నింగ్. సీ యా, బాయ్ guys. Just woke up, it's 11 o'clock in the morning. Ready into the మళ్ళీ కలుద్దాం. Okay, see you at the theater. Hey guys, జస్ట్ ఇప్పుడే డిమాన్ స్లేయర్ మూవీ చూసి వచ్చాం. మూవీ మాత్రం క్రేజీ ఉంది. జెన్సు ఫైటింగ్ టైంలో బీజిఎం, జెనిట్సు ఎంట్రీ, టైటిల్ కార్డ్ పడ్డప్పుడు థియేటర్లో జరిగిన గోల అసలు అందరూ మస్తు లవ్ చేశారు మూవీని. అసలు ఎంటైర్ థియేటర్ అరుస్తూనే ఉంది ఫుల్. అసలు చిన్న ఒక్క కత్తి ఇట్లా తీసినా కానీ అసలు వేరే లెవెల్ షౌటింగ్. అసలు థియేటర్లో దాదాపు అసలు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మూవీ అసలు పీక్ ఉంది. అరిచి గొంతు కూడా పోయింది నాకైతే. టాంజీరో ఎంట్రీతో టైటిల్ కార్డ్ పడుతుంది, అప్పుడు థియేటర్ అంతా రచ్చ. తర్వాత జెనిట్సు ఫైట్ సీక్వెన్స్లో కొట్టిన బీజిఎం అసలు అది సూపర్ ఉంది. అండ్ జెనిట్సు ఫైట్ సీక్వెన్స్ కూడా ఎంటైర్ మూవీ అసలు అవుట్ ఆఫ్ 5 నేనైతే ఒక సాలిడ్ 4 ఇస్తా. అసలు సూపర్ ఉంది మూవీ అయితే. ఇప్పటికి ఇంకా ఎవరెవరు చూడలేదో ఫాస్ట్గా వెళ్ళి మూవీ చూడండి. అండ్ యానిమీ లవర్స్కి మాత్రం ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. అసలు మూవీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థియేటర్ నా ఒక్కడికే పిచ్చి ఉంటుంది అనుకున్నా కానీ తెలుగు స్టేట్స్లో అది భద్రాచలం లాంటి ఒక ప్లేస్లో థియేటర్ ఇంత గోలగా ఉంటుంది అసలు అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఆ మూవీ అయితే అందరం థియేటర్ మొత్తం ఫుల్ అందరం మస్తు ఎంజాయ్ చేసినాం. టైటిల్ కార్డ్స్ ఎండ్ టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా అందరూ మొత్తం కూర్చొని మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళారు. అండ్ గాయస్, మీ వీడియో ఎక్కడి వరకు చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ లైక్. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.